గురువుగారు, సీతాదేవి అడవులకు వెళ్లే ముందు నగలనన్నిటినీ తీసి కేవలం నారచీర కట్టుకొని అడవులకు వెళ్ళింది కదా! మరి వానరులకు దొరికినటువంటి ఆ నగల మూట ఎవరిది? రామాయణంలో ఉండే వృత్తాంతం వేరు, లోకంలో ప్రచారంలో ఉండే కథలు వేరు. వాల్మీకి రామాయణం పరమాద్భుతమైనటువంటిది. ప్రతి విషయాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా వివరిస్తుంది. మనం అధ్యయనం చేయాలి అంతే. 12 సంవత్సరాల కాలం రామచంద్రమూర్తి సీతాసమేతుడై అయోధ్యలో నివాసం చేస్తున్నాడు. రాముడు అయోధ్యలో ఉన్నంతకాలం భరతుడు అయోధ్యకు రాడు. యుధామన్యువు వెంట మేనమామల ఇంటికి వెళ్ళిపోయిన ఆ భరతుడు సోదర సమేతుడై శత్రుఘ్నుడితో, ఇల్లాలితో, శృతకీర్తితో, మాండవులతో ఈ నలుగురు కలిసి అక్కడే ఉన్నారు. 12 ఏళ్ల కాలం. రాముడికి పట్టాభిషేకం అయితే కానీ రాడు అన్న విషయం తెలిసినటువంటి దశరథుడు రేపే రామ పట్టాభిషేకం. ఈ విషయం తెలిసిన మంథర 13 సంవత్సరాల కాలం దాటితే రాజ్యాధికారం, హక్కు, బాధ్యతలు పూర్తిగా భరతుడి నుంచి తొలగిపోతాయి అని గ్రహించిన మంథర ప్రోద్బలంతో కైక వరాలు జ్ఞాపకం చేయడం, సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళడం నిశ్చయం కావడంతో మూర్ఛలో ఉన్న దశరథుడు ఈ ప్రయాణం నిశ్చయం కాగానే మూర్ఛలో నుంచి తేరుకొని వనవాస దృశ్యం చూచి నారచీరలు కట్టుకొని సీతాదేవి ప్రయాణమే వెళుతూ ఉండగా, ఈ ఇంటి కోడలు అట్లా వెళ్ళకూడదు, సర్వాభరణ భూషితురాలుగా వెళ్ళాలి, వనవాస నియమం రామునకే గాని సీతకు కాదు కదా, ఆభరణాలు తెప్పించండి, ఈ ఇంటి కోడలు అలా వెళ్ళకూడదు అంటూ ఆజ్ఞాపించగా చెలికెత్తెలు ఆభరణాలు తీసుకువచ్చారు. తెచ్చిన ఆ ఆభరణాలను సీతాదేవికి రామచంద్రమూర్తి స్వయంగా అలంకరిస్తాడు. చాలా బాధాకరమైన దృశ్యం ఇది. ఆ ఆభరణాలతో సీత అలాగే ప్రయాణమే వెళుతుంది. అవే ఆభరణాలు మనం ఋష్యముఖ పర్వతం పైన వానరులు రామచంద్రమూర్తికి చూపించగా కన్నులలో నీరు నింపుకున్న ఆ రాముడు గుర్తించడానికి ఇబ్బందుల పాలై లక్ష్మణుడిని ఈ ఆభరణాలు ఏవి నీవు గుర్తించగలవా అనగా, నాహంజానామి కేయూరే నాహంజానామి కంకణే నూపురేత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అంటాడు. కేయూరములు గుర్తించలేదు, కంకణాలు గుర్తించలేదు, కానీ వదిన ధరించే పాద మంజీరములు, గజ్జెలను నేను గుర్తించగలుగుతాను అంటూ లక్ష్మణుడు చెప్పాడు ఇవి సీతాదేవివి అని. అలాగే అతిథి మర్యాదలలో అంతర్భాగంగా సీతాదేవికి అనసూయాదేవి తమ ఆశ్రమానికి వచ్చిన సందర్భంలో కూడా కొన్ని నగలను అనుగ్రహిస్తుంది. కాబట్టి సీతాదేవి సర్వాలంకార భూషితురాలు. గంధపు రంగులో ఉండే పట్టుచీర కట్టుకొని పొడవు పెట్టుకొని సకల ఆభరణములతో చిరునవ్వులు చెందిస్తూ రావణుడిని చూచి, ఆర్యపుత్ర రండి అంటూ కుశల ప్రశ్నలతో మాట్లాడి తానెవరో, తన భర్త ఎవరో, తన మామగారెవరో, తన వయస్సుతో సహా అవసరానికి మించి మాట్లాడుతుంది. సీతాపహరణం జరుగుతుంది. ఇది సందర్భం.